హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడి దగ్గర 5వ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో గణనాథుడిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. మెట్రో సమయం పొడిగించడంతో భారీగా భక్తులు వస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ఖైరతాబాద్ బడా గణేశుడి దగ్గర 5వ రోజు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. సెలవు రోజు కావడంతో గణనాథుడిని దర్శించుకునే వారి సంఖ్య పెరిగినట్టు నిర్వాహకులు తెలిపారు. మెట్రో సమయం పొడిగించడంతో భారీగా భక్తులు వస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, ఖైరతాబాద్ గణేశుడి దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? ఖైరతాబాద్ బడా గణేష్ వద్ద భక్తుల కోలాహలం కనిపిస్తా ఉంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి మహాగణపతిని దర్శనం చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు ఆదివారం సెలవు దినం అవ్వడంతో కూడా మనకు భక్తజన సంద్రోహం ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇసుకేస్తే రాళ్ళంత జనం మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ బార్గేట్లు అడ్డం పెట్టి కూడా భక్తులందరికీ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈ సంవత్సరం 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 69 అడుగుల్లో మహాశక్తి గణపతిగా కూడా మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు. శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శనం చేసుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకి ఇక్కడ ఆదివారం అవ్వడం, సెలవు దినం అవ్వడంతో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. దాదాపు అష్ట దిగ్బంధనం అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 దిక్కుల కూడా ఇటు లకడీ కప్పులు కావచ్చు, టెలిఫోన్ భవన్ సైడ్, ఐమాక్స్ సైడ్ తో పాటు ఇటు ఎంఎంటీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా ఎక్కడికక్కడ కూడా మనకు భక్తుల రద్దీ అనేది కొనసాగుతా ఉంది. ముఖ్యంగా దాదాపు కిలోమీటర్ల మేర బారులు తీరి భక్తజన సంద్రోహం మనకు కనిపిస్తా ఉంది. 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించినప్పటికీ కూడా ఈ రోజు భక్తజనులు ఎక్కువగా వస్తూ ఉండడంతో మధ్యల నుంచి ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తా ఉన్నారు. ఏదైతే మనం చూస్తూ ఉన్నామో స్క్రీన్ మీద ఇదంతా కూడా విఐపి రూటు. ఈ విఐపి రూట్ దగ్గర నుంచి కూడా భక్తులకు దర్శనం కల్పిస్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ప్రాంగణం అంతా కూడా చూసుకోవచ్చు. గంటకు కూడా సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల రద్దీ అనేది పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. సో ఇదే రద్దీ కూడా ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. దాదాపు 600 మంది పోలీస్ బందోబస్తు నడమ ఎప్పటికప్పుడు కూడా రోప్ సహాయంతో దర్శనం కల్పించి కూడా వాళ్ళందరినీ బయటికి వెళ్లే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎంఎంటీఎస్ కావచ్చు, అదే విధంగా మెట్రో స్టేషన్ దగ్గర నుంచి కూడా మనకు ఎక్కువగా భక్తులు వస్తా ఉన్నారు. పబ్లిక్ సర్వీస్ ఏదైతే మనకు ఎక్కువగా దగ్గరలో ఉందో ఖైరతాబాద్ బడా గణేష్ కి సంబంధించి అక్కడి నుంచి కూడా ఈ క్యూ అంతా కూడా మనకు కనిపిస్తా ఉంది. అదే విధంగా ఇటు ట్యాంక్ బండ్ దగ్గర నుంచి వచ్చే రో అంతా కూడా మనకు రద్దీగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే చిన్న పిల్లల్ని తీసుకొచ్చే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు ఈ రోజు ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శించుకోవడానికి. కాకపోతే చూస్తూ ఉండగా దాదాపు చిన్న పిల్లలు కూడా ఎక్కువగా ఇబ్బందులు పడతా ఉన్నారు. చాలా వరకు జన సంద్రోహం ఎక్కువగా ఉండడం, భక్తజనం కూడా ఎక్కువగా రావడంతో కూడా వారి భుజాల మీద తమ పిల్లల్ని ఎత్తుకొని కూడా దర్శనం ఖైరతాబాద్ బడా గణేష్ ను చూసే విధంగా కూడా వాళ్ళంతా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు స్క్రీన్ లో కావచ్చు, ఒక్కసారి కూడా మన పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ కూడా ఇసుకేస్తే రానంత జనం మనకు కనిపిస్తా ఉంది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు 40,000 మంది కూడా వచ్చి దర్శనం చేసుకున్నట్టు కూడా అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రోజంతా చూసుకున్నట్టయితే 3 లక్షలకు పైగా వచ్చి దర్శనం చేసుకునేట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక ఈ రోజు భక్తులు ఎక్కువగా వస్తూ ఉండడంతో కూడా విఐపి మూవ్మెంట్ కి సంబంధించి కూడా ఈ రోజు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎవరు విఐపి ఉన్నా మాత్రం ఈ రోజు రావద్దని చెప్పేసి, ఎందుకంటే భక్తజనం మనకు అంత ఎక్కువగా కనిపిస్తా ఉంది. దాదాపు తండోపతండాలుగా వస్తూ ఉండడంతో కూడా భక్తులకు ఇబ్బంది కావద్దు అని చెప్పేసి కూడా ఈ రోజు విఐపి మూవ్మెంట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదే విధంగా ఒక్కసారి కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ చూసుకోవచ్చు, కన్నుల పండుగ కూడా కనిపిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే కూడా మనకు దాదాపు 3 ముఖాలు, అంటే ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి, అంటే విశ్వాన్ని బ్రహ్మాండాన్ని ఏలే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండే విధంగా 3 ముఖాలతో కూడా మనకు ఖైరతాబాద్ బడా గణేష్ 69 అడుగుల్లో దర్శనమిస్తా ఉన్నాడు. ఈసారి దాదాపు మనం చూసుకున్నట్టయితే పడగ విప్పిన 5 సర్పాలతో పాటు 8 చేతులు, ఓ చేతిలో సుదర్శన చక్రం, మరో చేతిలో శంఖం, మరో చేతిలో రుద్రాక్షమాల, ఇలా
లడ్డు పట్టుకొని కూడా మనకు దర్శనం ఇస్తా ఉన్నాడు. ఇక ఖైరతాబాద్ బడా గణేష్ కి చూసుకున్నట్టయితే కుడి సైడ్ మనం చూసుకున్నట్టయితే కన్యక పరమేశ్వరితో పాటు పూరి జగన్నాథ స్వామి, ఇటు లక్ష్మీ సమేత హరిగ్రీయ స్వామితో పాటు దాదాపు మనకు ఇక్కడ 1954 నుంచి కూడా మనకు గజ్జలమ్మ దేవి ఆలయం కూడా ఉంది. అందుకోసం అని చెప్పేసి గజ్జలమ్మ దేవి ఆలయంకి సంబంధించి కూడా ప్రత్యేకంగా మనకు ఇక్కడ విగ్రహం కూడా పెట్టడం జరిగింది. సో పెద్ద ఎత్తున కూడా మనకు భక్తుల కోలాహలం అయితే ఈ రోజంతా కూడా కనిపించే అవకాశం ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉన్నాం రోప్ సహాయంతో కూడా వీళ్ళందరినీ కూడా దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చిన్న పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైతే గర్భిణీలు ఉంటారో వాళ్ళైతే కాస్త ఇబ్బందులు పడతా ఉన్నారు. పదే చెప్తూ ఉన్నారు సెలవు దినం ఆదివారం ఏవైతే ఉంటాయో ఆ సమయంలో చిన్న పిల్లల్ని తీసుకురావడం కావచ్చు, పెద్దవాళ్ళు రావడం కావచ్చు, కాస్త తక్కువగా రావాలని చెప్పేసి పదే చెప్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉండడంతో కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అంటే నగరవాసులే కాదు, ఖైరతాబాద్ బడా గణేష్ అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఖ్యాతి చెందింది. వివిధ దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు, అదే విధంగా దేశవ్యాప్తంగా వస్తూ ఉంటారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా వరకు కూడా కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి ఖైరతాబాద్ బడా గణేష్ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ గణేష్ చతుర్థి ఏదైతే ఉంటుందో ఈ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, ఈ 9 రోజులలో ఒక్క రోజైనా దర్శనం చేసుకోవాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి చిన్న పిల్లల్ని కూడా వాళ్ళ భుజాల మీద ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? కర్మన్ ఘట్ నుంచి వచ్చాము. అంటే చాలా రష్ ఉంది కదా, పిల్లల్ని తీసుకొని వచ్చి ఇబ్బంది పడట్లేదా? పర్లేదు, ఏం కాదు. ఎట్లా ఉంది మరి గణేష్? బాగుంది. దర్శనం ఎలా అయింది? కొంచెం ఫ్రీగానే అయింది. ఎట్లా ఉంది ఇక్కడ? రష్ చాలా ఉంది కానీ కొంచెం పర్లేదు, మంచిగా ఉంది దర్శనం. చూస్తూ ఉన్నాం కదా, వర్షం కూడా స్టార్ట్ అయింది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ అంతా కూడా ఎక్కడికక్కడ కూడా మనకు క్యూ లైన్ లో వస్తూ ఉన్నారు. అదే విధంగా మధ్య నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజు దాదాపు 3 లక్షలకు పైగా వచ్చి దర్శనం చేసుకునేట్టు కూడా అంచనా ఉంది. అదే విధంగా ఇటు పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా రాత్రి 11 తర్వాత కూడా ఎవ్వరూ రావద్దని చెప్పేసి ఆ టైంలో క్యూ లైన్ తో పాటు ఇటు దర్శనం కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే తోపులాట కూడా జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, వర్షం వస్తుండడంతో చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో పాటు తోపులాట కూడా కాస్త మనకి ఇక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా కాస్త ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో చాలా వరకు చూస్తూ ఉండగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్. సో ఎట్లా ఉంది గణేష్ దర్శనం అయిందా? ఇదే రద్దీ ఎట్లా ఉంది? రద్దీ మెయింటెనెన్స్ బాగాలేదు. చూస్తూ ఉన్నాం కదా, ఎంత మెయింటైన్ చేసినప్పటికీ కూడా మనకు రద్దీ పెరుగుతుండడంతో ఇటు పోలీస్ వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు. దానికి తోడు వాతావరణం మారడం, ఒక్కసారిగా మనకు వర్షం కురుస్తుండడంతో ఇంకాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. దాంతో పాటు సమయం గడుస్తున్న కొద్దీ గంటకు కూడా మనకు రద్దీ అయితే ఇంకాస్త పెరుగుతుందనే చెప్పుకోవచ్చు. వచ్చే పబ్లిక్ అందరికీ కూడా ఇటు వాష్రూమ్స్ తో పాటు అదే విధంగా మనకు వాటర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు 3 ఎంట్రీలతో పాటు 3 ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఇక పెద్ద ఎత్తున భక్తుజనం వస్తూ ఉండడంతో కూడా ఎక్కడికక్కడ కూడా సీసీ కెమెరా నడమ కూడా 24/7 కూడా పర్యవేక్షిస్తున్నారు. షిఫ్ట్ల పై కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా విలువైన వస్తువులు తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు, దాంతో పాటు పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉంటారు, చైన్ స్నాచర్స్ ఉంటారు, ఆకతాయిలు ఉంటారు. కాబట్టి మఫ్టీలో పోలీస్ వాళ్ళు ఉండడంతో పాటు ఇటు ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరా పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి కూడా నిరంతరామంగా పబ్లిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా చాలా వరకు చిన్న పిల్లలు అయితే తప్పిపోతున్న సన్నివేశాలు కూడా ఈ రోజు ఉదయం నుంచి చూస్తున్నాం. దాదాపు ఇప్పటి వరకు కూడా 10 to 15 కేసెస్ కూడా నమోదయ్యాయి. చిన్న పిల్లలు తప్పిపోయినట్టు కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసు వాళ్ళు నిరంతరంగా వర్క్ చేస్తూ కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పబ్లిక్ దర్శనం కల్పించే విధంగా ఇక ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు చిన్న వర్షం మొదలై ప్రస్తుతం అయితే ఒక మోస్తారు వర్షం పడుతుందనే చెప్పుకోవచ్చు. వర్షం పెద్దదైనప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వర్షంలో వర్క్ చేస్తూ ఉన్నారు. అదే విధంగా వర్షంలోనే ఖైరతాబాద్ బడా గణేష్ ని దర్శనం చేసుకోవడానికి కూడా వీళ్ళు వెళ్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా రోప్ సహాయంతో ఒక్కసారి కూడా మనం చూస్తున్నట్టయితే కూడా ఈ రోప్ సహాయంతో కూడా వాళ్ళందరినీ సంబంధించి కూడా దాదాపు దర్శనం కల్పించి కూడా పంపించే విధంగా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 600 మంది పోలీస్ బందోబస్తు షిఫ్ట్ల వైజ్ గా కూడా కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉన్నారు. దాంతో పాటు మనకు ఎన్సీసీ వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తో పాటు ప్రైవేట్ బౌన్సర్స్, ప్రైవేట్ సెక్యూరిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా నిరంతరామంగా
లేకుండా కూడా పబ్లిక్ దర్శనం అయితే జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇక ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడా గణేష్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు భక్తుల రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఇసుకేస్తే రాళ్ళంత జనం మనకి ఇక్కడ ఉంది. 4 దిక్కుల అష్టదిగ్బంధనం అయినట్టు కూడా మనకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో జన సంద్రోహం జన కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో.